వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. సో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే వేదిక పైన కలవబోతున్నారు. అది కూడా హెచ్ఐసిసిలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యక్రమంలో ఇద్దరు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. సో మొట్టమొదటిసారిగా ఇద్దరు సీఎంలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిశారు. దత్తాత్రేయ గారు చేసేటువంటి అలై బలై కార్యక్రమంలో కావచ్చు, తర్వాత ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా సందర్భాల్లో కలవడం అనేది కూడా జరిగింది. బట్ ఇప్పుడైనా సరే తెలుగు సీఎంలు కలిస్తే మాత్రం అదొక స్పెషల్ అట్రాక్షన్. కేసీఆర్, సిబిఎన్ గారు అయినా సరే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ అయినా సరే, సో ఒక డిఫరెంట్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, సో ఇద్దరిని గురు శిష్యులుగా చెప్పుకుంటాం. తర్వాత అటు గురువు గారు రీసెంట్గా సీఎం అయ్యారు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సీఎం కావడం అనేది కూడా జరిగింది. సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, తర్వాత 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలవడం, తర్వాత 2014లో కూడా కొడంగల్ నుంచి టీడీపీ పార్టీ తరఫున గెలవడం, తర్వాత కొన్ని ఇష్యూల వల్ల కావచ్చు, కొన్ని రాజకీయాలు సమీకరణలో భాగంగా టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది కూడా జరిగింది. టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగారు. సో ఆ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బాండింగ్ ఉందని చెప్పేసి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. సో మొన్న సీఎం అయినప్పుడు కూడా 2-3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇండి కూటమికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఆ ప్రమాణ స్వీకారానికి అయితే వెళ్ళలేకపోయారు. సో జూలై 2021 కేజీఎఫ్గా అంటే స్థాపించినటువంటి సంస్థ కావచ్చు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నుంచి హెచ్ఐసిసిలో 2021వ తేదీ నాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మ సోదరులకు సంబంధించి అదొక కార్యక్రమం. సో ఇక్కడ యూకే నుంచి కావచ్చు, యుఎస్ నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సోదరులకి అంటే ఒకటే దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సమ్మేళనం అని చెప్పేసి కూడా నిర్వహిస్తున్నారు 2021 నాడు. దానికి అధ్యక్షులుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుసుమ్ కుమార్ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇరువురి సీఎంలకి ఆహ్వానం అనేది అందింది. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా సరే డెఫినెట్గా వెళ్తానని చెప్పేసి అన్నారు. కుసుమ్ కుమార్కి రేవంత్ రెడ్డికి కూడా మంచి అంటే ఫ్రెండ్షిప్ ఉంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు, గతంలో టీడీపీ ఉన్నప్పటి నుంచి కావచ్చు. తర్వాత కుసుమ్ కుమార్కి చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి రిలేషన్ ఉంది. ఆ విధంగా కూడా ఇద్దరు కూడా సీఎంలో వస్తా అని చెప్పేసి అనడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మకు సంబంధించి హెచ్ఐసిసిలో మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీలు కావచ్చు, వివిఐపీలు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి రావడం, తర్వాత దీంట్లో అంటే క్యాట్స్కి సంబంధించి కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళ కార్యక్రమం. బట్ దానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే స్టేజ్ పైన కూర్చోవడం అనేది నిజంగా తెలుగు రాష్ట్రాల వారికి ఒక కన్నుల పండగగా, ఇటు రేవంత్ అభిమానులకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు. సో వాళ్ళ తర్వాత కూడా అంటే వీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ 2018లో అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో టైంలో 23 స్థానాలు కూడా రావడం అనేది కూడా జరిగింది. సో అప్పుడు వేదికను పంచుకున్నారంటే తర్వాత వేదికను అనేది పంచుకోలేకపోయారు. తర్వాత 2019 తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం, తర్వాత ఇక్కడ ఏమంటారు కాంగ్రెస్, టీడీపీ కూడా ఇక్కడ కూడా ఓడిపోవడంతో మళ్ళీ తర్వాత వాళ్ళు కలిసిన సందర్భాలు అయితే చాలా రేర్ అనుకుంటాను. ఇంకా ఒకటే స్టేజ్ పైన అయితే అసలే కలవలేరు. మేబీ 1-2 చోట్ల ఎక్కడైనా కలిస్తే కలుస్తుండొచ్చు, బట్ నాకు అంత ఐడియా లేదు. బట్ అయితే ఇక్కడ మాత్రం ఇద్దరు సీఎంలు అయిన తర్వాత, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు అయిన తర్వాత మాత్రం మొదటిసారిగా హెచ్ఐసిసిలో 2021 నాడు ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం అనేది నిజంగా చాలామందికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సరే ఇక్కడ క్యాస్ట్కి సంబంధించి ఒక కార్యక్రమం అనేది పక్కన పెడితే ఇక్కడ పొలిటికల్గా ఒకసారి చూసుకున్నట్టయితే మొదటిసారిగా ఇద్దరికి అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంటే ఇద్దరికి ఒక బాండింగ్ కావచ్చు,
ఒక గురు శిష్యులుగా ఇద్దరికి అదొక బ్రాండ్ కూడా ఇద్దరికి కలిసి ఉండడం కావచ్చు. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఇద్దరు సీఎం హోదాలు, ఇద్దరు ఇక్కడ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు సీఎం హోదాలో అక్కడ కలవడం అనేది నిజంగా అదొక అంటే ఇటు రాజకీయాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా విభజన హామీలు కావచ్చు, తర్వాత కృష్ణా జలాల ఇష్యూ కావచ్చు, తర్వాత అనేక విషయాల్లో కూడా చిన్న చిన్న ఇష్యూలు కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే కృష్ణా వాటర్కి సంబంధించి కూడా నాగార్జున సాగర్ దగ్గర కూడా అప్పుడు మళ్ళీ కొంతమేర నీటి వాటర్ గురించి కూడా ఇష్యూ జరగడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఇష్యూలు కూడా రాకుండా వాళ్ళు కూడా ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో పెట్టుబడుల విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విషయంలో కావచ్చు, తర్వాత తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటివరకు విభజన హామీల విషయంలో కావచ్చు, అభివృద్ధి పరంలో కూడా ఇద్దరు కూడా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఒకటే వేదిక పైన ఇద్దరు కలవబోతున్నారు. సో ఇది అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఫ్రెండ్షిప్ని, గతంలో కేసీఆర్ జగన్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి రావడం, తర్వాత కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 2-3 కార్యక్రమాల్లో కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడు గారు కలవడం. సో ఈ విధంగా సీఎంలు కలవడం అనేది రాష్ట్రాల యొక్క అభివృద్ధి సూచికను కూడా సూచించే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇంతమంది కలిసిన అంటే ఒకే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలవడం అనేది ఇది మరొక ఎత్తు అంశంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ ఫెడరేషన్, అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF, ఈ కార్యక్రమాన్ని కుసుమ్ కుమార్ గారు నిర్వహించే కార్యక్రమంలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారు కలవడం అనేది ఇది ఒక రాజకీయంలో ఒక కొత్త ట్రెండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి ఇద్దరు కలవడాన్ని, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.